ధనుసు రాశి వారికి ఇందులో ఉన్న నక్షత్రాలు మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం కూడా ఇందులో ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అనే విషయం తెలుసుకుందాం. అదేంటంటే ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి మహర్షులు ఈ ఒక యూనిక్ అయిన సిస్టాన్ని ఇచ్చారు. ఈ సిస్టమ్ ఎక్కడా లేదండి. మనకు ఈ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ఈ ఉగాది జరుపుకునే అక్కడే ఇచ్చారు. వీటిని మనకి ఆదాయ ఫలితాలు అంటారు. ఇందులో వీళ్ళకి ఆదాయం చూసుకుంటే 14, వ్యయం 11 ఉంది. గుర్తుపెట్టుకోండి, ధనుసు రాశి వారికి ఆదాయం 14 ఉంది, వ్యయం 11 ఉంది. అంటే మీ అంచనాలకు మించి ఆదాయం వనరులు ఉంటుంది. మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు రాజ్యపూజ్యం 5 ఉంది, అంటే చాలా బాగుంది. అలానే అవమానించే వాళ్ళు కూడా 6 ఉంటారు. అంటే ఇది పెద్ద విశేషం అయితే ఏం కాదు కానివ్వండి. ఆదాయానికి మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి లోపం ఉండదు అని గమనించుకోవాలి. రెండోది, మీకు అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంతేకాకుండా మిమ్మల్ని కావాలని చీట్ చేసేవాళ్ళు కూడా ఎక్కువగా మీ చుట్టూ ఉంటారని గమనించుకోవచ్చు. శ్రీ పరాభావ సంవత్సరంలో ధనుసు రాశి వారికి గమనించుకుంటే ఫస్ట్ జూన్ వరకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ చక్కగా మీరు దాన్ని విశేషంగా చక్కగా సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోగలుగుతారు. అయితే ఎప్పుడైతే మనకి గోదావరి పుష్కరాలు వస్తున్నాయో, గురువు మారటంతో, కర్కాటక రాశి రావటంతో గోదావరి పుష్కరాలు మనకు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ గోదావరి పుష్కరాలు ఎప్పుడైతే మనకు స్టార్ట్ అయిపోయినాయో ఈ టైంలో గురువు మనకి అష్టమంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి అష్టమంలో గురువు వెళ్ళిపోతున్నారు, గమనించుకోవాలి. అంటే ఇక్కడ శని మీకు ఆల్రెడీ 4వ స్థానంలో ఉండి అర్ధ అష్టమ శని, అంటే ప్రతి చోట కొంచెం ఛాలెంజింగ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు ఇంకా అష్టమంతో పోవడంతో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు కొంచెం ఆందోళనకు గురయ్యి స్ట్రెస్ పూరితంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొన్ని విషయాలు, అన్ని విషయాల్లో కాదని గమనించుకోవాలి. మనకి మహర్షులు ఏం చెప్తారంటే 4వ స్థానంలో శని ఉంటే మీకు స్త్రీ బంధార్థ సుఖచ్యుతి అంటారు. అంటే స్త్రీల ద్వారా, ఇన్ కేస్ స్త్రీలైతే పురుషుల ద్వారా ధనం లేదా ఒక పొజిషన్, సుఖం, మీకు కంఫర్టబుల్గా ఇంటికి సంబంధించిన కానీ ఏమైనా ఉంటే అట్లాంటి వాటిలో మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తారు. అందుకని అర్ధ అష్టమ శని అంటారు.